ఆగస్టు 12, 2026 ఈ రోజున శ్రావణ అమావాస్యతో పాటు సంపూర్ణ సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడడం అనేది సాధారణంగా జరిగే విషయమే. అయినప్పటికీ ఈసారి ఏర్పడబోతున్న ఈ సూర్యగ్రహణానికి జ్యోతిష్యపరంగా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉందని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల మీద ఒకే విధంగా ఉండదని, కొందరికి అనుకూల పరిస్థితులు ఏర్పడితే, మరికొందరికి మాత్రం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యం విశ్వసిస్తుంది. అయితే ఈ గ్రహణం గురించి భయపడాల్సిన అవసరమేమీ లేదు. గ్రహణం అనేది ప్రకృతిలో జరిగే ఒక ఖగోళ సంఘటన. శాస్త్రీయంగా చూస్తే చంద్రుడు, సూర్యుడు భూమి మధ్యకు వచ్చినప్పుడు సూర్యుడి కాంతికి కొంతకాలం మనకి కనిపించకుండా ఉండటమే ఈ సూర్యగ్రహణం. అయితే మన భారతీయ సాంప్రదాయాలలో మాత్రం గ్రహణ సమయాన్ని దైవస్మరణ, ధ్యానం, జపం, ఆధ్యాత్మిక సాధనకు ప్రత్యేకమైనటువంటి సమయంగా భావిస్తారు. ఇక ఈసారి ఒక విశేషం ఏంటంటే ఆగస్టు 12న శ్రావణ అమావాస్య తిథి ఉంటుంది. పంచాంగ గణన ప్రకారం అమావాస్య తిథి అనేది తెల్లవారుజామున సుమారు 1:52 గంటలకు ప్రారంభమై అదే రోజు రాత్రి 11:06 గంటల వరకైతే కొనసాగుతుందండి. మరోవైపు ఆగస్టు 12న ఏర్పడే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. కానీ నాసా ప్రకారం ఈ గ్రహణం సంపూర్ణంగా గ్రీన్లాండ్, స్పెయిన్, రష్యా ప్రాంతాలలో కనిపిస్తుంది. కాబట్టి భారతదేశంలో పగటి సమయంలో ఈ సూర్యగ్రహణాన్ని చూడడం ఉండదు. అయితే మన సంప్రదాయాలను పాటించే వారు మాత్రం ఆధ్యాత్మికంగా ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ వంటి దైవనామాలను జపించుకోవడం, ధ్యానం చేయడం, పూజలు చేసుకోవడం వంటి వాటిని ఆధ్యాత్మిక సాధనగా చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సూర్యగ్రహణం వల్ల ఏ రాసుల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య విశ్వాసాలు చెప్తున్నాయి. ఆ 3 రాసుల వారికి మాత్రం ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా మంచి మార్పులకు అవకాశాలున్నాయని జ్యోతిష్యం చెప్తుంది. అయితే ఇది ప్రతి వ్యక్తి జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి దీన్ని సాధారణ రాశి ఫలితంగా మాత్రమే తీసుకోండి. మరి ఆ 3 రాశులు ఏవో, ఆ రాశులలో మీ రాశి కూడా ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఆ అదృష్టవంతమైనటువంటి ఆ 3 రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా, చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక మొదటిగా ఆ అదృష్టాన్ని అందుకోబోతున్న రాశి ఏంటా అనుకుంటున్నారా? తులారాశి. తులారాశి వారికి ఈ సమయం కొన్ని కొత్త అవకాశాలను తీసుకురావచ్చని జ్యోతిష్య విశ్వాసం. ఇప్పటి వరకు మీరు ఎంత ప్రయత్నం చేసినా కొన్ని పనులు ఆలస్యమవుతూ ఉండొచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో. ఒత్తిడి, అనుకోని ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులైతే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు క్రమంగా మారే అవకాశం కనిపిస్తుంది. మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి మీ పనిని గుర్తించే అవకాశం ఉంది. మీరు చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపు రావచ్చు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికైతే కూడా చాలా అనుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి వ్యాపారం చేసే వారికి కూడా కొత్త కస్టమర్లు రావడం కానీ, కొత్త పరిచయాలు ఏర్పడటం, కొత్త అవకాశాలు లభించడం వంటివి జరగవచ్చు. మరి వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా, పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. ఎందుకంటే అదృష్టం అనేది ఒక అవకాశం మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మరి విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమశిక్షణతో చదువుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా కొత్త అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులు, ఆస్తులు లేదా ఇతర ఆర్థిక విషయాలలో అనుకూలమైన పరిణామాలు రావచ్చని జ్యోతిష్య విశ్వాసం. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి.
మీ మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు లేదా మీకు బాగా దగ్గరైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తొందరగా స్పందించకుండా ఆలోచించి మాట్లాడండి. చిన్న మాట పెద్ద అపార్థానికి దారితీయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మరి తులారాశి వారికి పరిహారం ఏంటంటే, తులారాశి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించడం, దీపారాధన చేయడం వంటివి మంచిదని సాంప్రదాయ విశ్వాసం. అలాగే మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి మీకు వీలైతే వడమాల లేదా తమలపాకుల మాలని సమర్పించవచ్చు. ఇవి ఆధ్యాత్మిక పరిహారాలుగా మాత్రమే భావించండి. మీకు కలిసి వచ్చే రోజులైతే గురువారం, శుక్రవారంగా ఈ రాశి ఫలితాలు చెప్తున్నాయి. మరి రెండవ అదృష్ట రాశి ఏంటా అనుకుంటున్నారా? మిథున రాశి. మిథున రాశి వారికి ఈ కాలం చాలా మార్పులను తీసుకురావచ్చని జ్యోతిష్యం చెప్తుంది. ఎన్నో రోజులుగా మీరు మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు లేదా వ్యక్తిగత విషయాల వల్ల ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల కొన్నిసార్లు మీకే మీ మీద నమ్మకం తగ్గిపోయి ఉండవచ్చు. కానీ ఇకపై పరిస్థితులను కొత్త కోణంలో చూడాల్సిన సమయం వచ్చింది. మీకు కొత్త ఆలోచనలు రావచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడవచ్చు. మీరు నేర్చుకోవాలనుకున్న కొత్త విషయాలను కూడా నేర్చుకోవడానికి ఆసక్తి అయితే చాలా పెరుగుతుంది. ఒకేసారి చాలా విషయాలు ప్రయత్నించకుండా మీకు నిజంగా ఉపయోగపడే రంగాన్ని గుర్తించి దానిపై దృష్టి పెట్టండి. వ్యాపారం చేయాలనుకునే వారు చిన్న స్థాయిలో ప్రారంభించి అనుభవం వచ్చిన తరువాత విస్తరించడం మంచిది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. ఆ బాధ్యతలే తరువాత మీ ఎదుగుదలకు కారణం అవ్వచ్చు. విద్యార్థులకు కూడా చదువు, పోటీ పరీక్షలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో మంచి ఫలితాలు రావడానికి చాలా అవకాశాలున్నాయి. మరి విదేశీ ప్రయాణాలు లేదంటే దూర ప్రాంతాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా చాలా మంచి ఫలితాలైతే చూయిస్తున్నాయి. మరి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సంబంధాలు కుదిరే అవకాశాలు చాలా ఉన్నాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం వైద్యుల సలహాలను తీసుకుంటేనే చాలా ఉత్తమం. ఆధ్యాత్మికంగా దైవ స్మరణ చేయడం కూడా చాలా మంచిది. మరి మిథున రాశి వారికి పరిహారం ఏంటంటే, మిథున రాశికి అధిపతి బుధుడు అని జ్యోతిష్య సాంప్రదాయం చెప్తుంది. అందుకే బుధవారం గణపతి ఆరాధన మీకు అనుకూలంగా ఉంటుందని నమ్ముతారు. ప్రతి బుధవారం గణపతి ఆలయానికి వెళ్లి పూజ చేసుకోవచ్చు. అలాగే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని భక్తితో జపించవచ్చు. శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం, సోమవారం శివుడిని ప్రార్థించడం కూడా ఆధ్యాత్మికంగా మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఈ సమయంలో ఒక విషయం చేయాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపకండి. మీకు వచ్చిన చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణం కావచ్చు. ఇక మూడవదిగా అదృష్ట ఫలితాలు పొందే రాశులలో మేషరాశిని జ్యోతిష్య విశ్వాసాలలో పేర్కొంటున్నారు. మేషరాశి వారికి ముఖ్యంగా భాగస్వామి ద్వారా అదృష్టం కలిసి రావడం అనేది అంశం కనిపిస్తుందని చెప్తున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు ఉన్నా అవి ఎక్కువ కాలం కొనసాగకుండా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. భాగస్వామి నుంచి ప్రేమ, సహకారం, ప్రోత్సాహం లభించడం వంటి వాటి వల్ల మీరు జీవితంలో మరింత ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే మేషరాశి వారికి ఒక చిన్న జాగ్రత్త అయితే చాలా అవసరం. కోపం, తొందరపాటు. మీకు ఏదైనా విషయం నచ్చకపోతే వెంటనే స్పందించే స్వభావం ఉంటే ఈ సమయంలో దాన్ని కొంచెం తగ్గించుకోండి. మీరు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచిస్తే చాలా సమస్యలను ముందుగానే నివారించవచ్చు. ఉద్యోగస్తులకు జీతం పెరగడం, ప్రమోషన్ రావడం లేదా కొత్త బాధ్యతలు లభించడం వంటి అవకాశాలు ఉండవచ్చు. వ్యాపారస్తులకు అయితే కొత్త పెట్టుబడులు, కొత్త భాగస్వాములు లేదా కొత్త వ్యాపార అవకాశాలు కనిపించవచ్చు. ఆర్థికంగా కూడా కొంత మెరుగుదల రావచ్చు. ఆకస్మికంగా డబ్బు రావడం, ఆస్తులకు సంబంధించిన విషయాలలో పురోగతి ఉండడం వంటి పరిణామాలు సంభవించవచ్చని జ్యోతిష్యులు చెప్తున్నారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తేనే అవకాశాలు రావచ్చు. మరి విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెంచుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం ఇదే. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మరి మేషరాశి వారికి పరిహారం ఏంటంటే, ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో నువ్వుల నూనె లేదంటే నెయ్యితో కానీ దీపారాధన చేయవచ్చు.
ఆంజనేయ స్వామిని భక్తితో ప్రార్థించడం కూడా సాంప్రదాయకంగా మేషరాశి వారికి అనుకూలంగా భావిస్తారు. అలాగే శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తులసి మాలను సమర్పించడం లేదా దీపం వెలిగించడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవచ్చు. పేదవారికి మీకు చేతనైనంతగా కందిపప్పు, బెల్లం, గోధుమలు లేదా నువ్వులు దానం చేయడం కూడా చాలా మంచిదని మన తెలుగు సంప్రదాయం చెప్తుంది. దానం అనేది మనస్ఫూర్తిగా చేయాలి. కేవలం ఫలితం కోసం మాత్రమే కాదు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలనే భావనతో చేయడం చాలా ఉత్తమం. మిగిలిన రాసుల వారు ఏం చేయాలి? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. పైన చెప్పిన 3 రాసుల గురించి మాత్రమే విన్నారని మిగిలిన రాసుల వారు భయపడాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరి జాతకం, జన్మ సమయం, జన్మస్థలం, గ్రహస్థితులు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి నాకు ఈ రాశి కాదు కాబట్టి నాకు చెడు జరుగుతుందేమో అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కొంతమంది రాసులకు అనుకూలత ఎక్కువగా ఉండవచ్చు. మరికొందరికి కొన్ని విషయాలలో జాగ్రత్త చాలా అవసరం కావచ్చు. అంతే. మీరు దైవస్మరణ చేసుకోండి. మీకు నమ్మకం ఉంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. శివుడిని ఆరాధించండి. విష్ణుమూర్తిని ప్రార్థించండి. ఆంజనేయ స్వామిని స్మరించండి. గణపతిని పూజించండి. మీకు చేతనైనంతగా దానం చేయండి. ముఖ్యంగా మనసులో భయం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండడం చాలా ఉత్తమం. గ్రహణ సమయంలో చేయగలిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏంటంటే, గ్రహణ కాలాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవాలనుకునే వారు మీకు నచ్చిన మంత్రాన్ని జపించవచ్చు. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం గం గణపతయే నమః. మీకు ఇలా ఏ దైవంపై విశ్వాసం ఉందో ఆ దైవాన్ని స్మరించుకోవచ్చు. గ్రహణం తర్వాత శివాలయం లేదా విష్ణు మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అభిషేకం చేయించుకోవచ్చు. ఇవి అన్నీ కూడా ఆధ్యాత్మిక సంప్రదాయాలలో చెప్పబడే విశ్వాసాలు. కాబట్టి వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన గ్రహణ ప్రభావాలుగా భావించకండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గర్భిణీ స్త్రీలు గ్రహణ కారణంగా తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి. బయటకు వస్తే ప్రమాదం జరుగుతుందనే విషయానికి శాస్త్రీయ ఆధారం లేదు. అయితే అయితే ఎవరైనా సంప్రదాయ ఆచారాలు పాటించాలనుకుంటే తమ కుటుంబ ఆచారం లేదా వైద్యుల సూచనలను అనుసరించడం చాలా మంచిది. చివరిగా ఈ ఆగస్టు 12, 2026 రోజు మీకు ఒక మంచి ఆధ్యాత్మిక సందర్భంగా తీసుకోండి. అమావాస్య రోజున మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మనసులో ఉన్న బాధలను, భయాలను పక్కన పెట్టి కొత్త ఆశతో ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఈ 3 రాసుల వారు జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం వచ్చే అనుకూల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అదృష్టం ఒక్కటే జీవితాన్ని మార్చదు. మన ప్రయత్నం, మన నిర్ణయాలు, మన క్రమశిక్షణ, మన ఆలోచన విధానం ఇవన్నీ కూడా కలిసి వచ్చినప్పుడే జీవితంలో నిజమైన మార్పు వస్తుంది. కాబట్టి మీకు మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? ప్రయత్నం కొనసాగించండి. వ్యాపారం చేయాలనుకుంటున్నారా? సరైన ప్రణాళికలతో ప్రారంభించండి. చదువుతున్నారా? మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఆర్థిక సమస్యలు ఉన్నాయా? ఖర్చులను నియంత్రించి ఒక్కొక్క అడుగు ముందుకు వేయండి. దైవాన్ని నమ్మండి, కానీ మీ ప్రయత్నం మాత్రం ఎప్పుడూ ఆపకండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబంలో, మీ స్నేహితుల్లో ఈ విషయాలు తెలుసుకోవాలనుకునే వారి ఉంటే వారికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే మనం తెలుసుకున్న ఒక మంచి విషయం ఇంకొకరికి ఉపయోగపడితే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. అలాగే మీరు ఏ రాశికి చెందినవారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రశాంతత ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి ఆధ్యాత్మిక విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. బాయ్ బాయ్.